చిరకాలంగా తెలుగు జాతికి జీవగర్రలై స్ఫూర్తి ప్రదాతలై పథ నిర్దేశకులై ధృవతారలుగా నిలిచిన మహనీయులను మన స్మృతి పథంలో నిలిపి గౌరవించుకోవడం, చెరిగిపోని రీతిగా సుస్థిరంగా ప్రతిష్ఠించుకోవడమే ఈ తెలుగు వెలుగుల స్ఫూర్తి నిక్షిప్త కళా ప్రాంగణ రూపకల్పన పరమార్థం. జాతి మత వివక్షత లేని వర్గభేదం పాటించని సమాజానికి ఆదర్శంగా ఈ ప్రతిమలు మన ఊహలో పవిత్రతను నింపుతున్నాయి. ఈ సత్యాన్ని తెలుసుకోగలిగితే, ఆంతర్యాన్ని గుర్తించగలిగితే ఇది యాత్రాస్థలియే కాదు, దివ్యత్వాన్ని ప్రబోధించే చారిత్రాత్మక కళా సంసేవన ప్రాంగణమే అవుతుంది. గతాన్ని గుర్తు చేస్తూ, వర్తమానానికి ప్రేరణ ఇస్తూ, భవిష్యత్తుకు మంగళారతి పట్టే కమనీయ ప్రాంగణంగా ముద్ర వేసుకుంటుంది. ఇది నేను ఆనాడు అన్నమాట, ఆచరించి చూపిన బాట. మరి నేడు శాంతి ప్రవక్త గౌతమ బుద్ధుడి సాక్షిగా తెలుగు నేలపై సాంస్కృతిక విషాదం విలయనర్తనం చేసింది. 2.5 దశాబ్దాలుగా తెలుగు జాతి ఖ్యాతికి నిదర్శనంగా నిలిచిన మహామహుల విగ్రహాలు నేలకూలాయి. రమణీయ పర్యాటక ప్రదేశం శిథిల చిత్రంగా మారిపోయింది. తెలుగు వెలుగుల శిలా విగ్రహాల కళా ప్రాంగణం కళావిహీనంగా మారిపోయింది. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ధ్వంస రచన నిర్విరామంగా కొనసాగింది. మహనీయులారా, మన్నించండి. తెలుగు వెలుగులారా, ఈ నేల ఎన్నటికీ మిమ్మల్ని మరువదు. తెలుగు జాతి గుండెల్లో మీరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. మీరందరూ మంచి మనసుతో మన్నించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మరొక్కసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నా సోదరులు ఆలోచించాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్.